ప్రజాపాలన సభలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిందో మహిళ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేసిందంటూ నిలదీసింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను వరుసగా ఎత్తి చెప్పింది. గ్రామ సభకు హాజరైన అధికారుల దుమ్ము దులిపింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మజ్జుగూడెంలో ఈ ఘటన జరిగింది. అపర కాళీమాతల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళను ఆపేందుకు అధికారులకు సైతం ధైర్యం సరిపోలేదు. అన్ని నిజాలే మాట్లాడుతుండటంతో అధికారులు తోటి గ్రామస్తులు సైతం నివ్వెరపోయారు. మీరు ఎక్కడ మాకు అమలు చేస్తున్నారు చెప్పండి. అసలు ఎక్కడ అమలు చేస్తున్నారు? మాకు దేని అమలు చేస్తున్నారండి? మీరు మాకు మీ కష్ట సుఖం మేము చెప్పుకున్నాం, మీరు ఈ చౌన వింటున్నారు, ఈ చౌత వదిలిపెట్టిపోతున్నారు. మాకు ఏం చేస్తున్నారు మీరు? అసలు ఒక్కటి జన్న అమలు తీసుకొని పెట్టారా మీరు? మాకేమన్నా వికలాంగుల పెన్షన్ అన్నారు, వికలాంగుల పెన్షన్ రావట్లేదు. వృద్ధాప్య పెన్షన్ అన్నారు, అది రావట్లేదు. గ్యాస్ ఉచితం అన్నారు, 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 500 రూపాయలు గ్యాస్ అంటున్నారు, 400 రూపాయలు ఏమో మీరు బ్యాంకులో వేస్తామంటున్నారు, అది పోయింది. మాకు మంచినీళ్ళు రావటం లేదు. అసలు ఏంటి? అసలు మా కష్టం సగం ఎవరు వినారా? ఎవరు మీరు పెట్టి ఇది చేసుకోవాలి? మీరు ఈ చోట్ల వింటున్నారు, ఈ చోట్ల వదిలిపెట్టిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? న్యాయం అసలు ఎప్పుడు పెడుతున్నారు? గ్రామ సభ ఎందుకు? దేనికి గ్రామ సభ పెట్టి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటే గ్రామ సభ వారానికి 10 రోజులు పెట్టండి, గ్రామ సభ చేయండి, అన్ని సద్యోగం చేసి పెట్టండి. మాకు ఏం చేస్తున్నారు? చెప్పండి.